సార్ మీ ఆడియో మ్యూట్లో ఉంది. స్వామీజీ గారు ఒకసారి ఆడియో ఆన్ చేసుకోండి. స్వామీజీ గారు తల్లి నమస్తే అండి. శ్రీమాతృడి శ్రీమాతృడి మహమ్మ. ఇప్పుడు ఈ విశ్వావస సంవత్సరం ఉగాది సంవత్సరానికి ముందు ఈ భూకంపం వచ్చింది మయన్మార్లో, థాయిలాండ్లో, మన దేశంలో మేఘాలయాల్లో కొన్ని ప్రాంతాల్లో కాస్త కనిపించింది. ఇప్పుడు ఉగాది కొత్త సంవత్సరానికి ముందుగా వచ్చింది కాబట్టి దీన్ని ఎలా చూడాలి అంటారు? ఇక్కడ ఏమిటవుతుందంటే తల్లి, ఉగాది ముందు రోజే మనకి అమావాస్య, పాల్గొన బహుళ అమావాస్య నాడు సూర్యగ్రహణం కూడా మనకి కనపడదు, కానీ సూర్యగ్రహణం కూడా చెప్పబడుతోంది. ఈ సందర్భంలో మీనరాశిలో 6 గ్రహాలు కలిసాయి, అంటే రేపు కలుస్తున్నాయి. ఎందుకంటే మనకి 6 గ్రహాలు కూడా షష్టగ్రహ కూటమి ఎప్పుడైతే ఏర్పడుతుందో, పూర్వయుగ జ్యోతిష్య పండితుల యొక్క విశ్లేషణ ప్రకారంగా ఈ యొక్క ఎప్పుడైతే షష్టగ్రహ కూటములు అనేటువంటివి ఏర్పడ్డాయో అనేకమైనటువంటి దుష్ప్రభావాలు అనేటువంటివి భూమి మీద కనపడ్డాయి అనేటువంటిది వాళ్ళందరూ కూడా తెలియపరుస్తున్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగము సమ్మేళనం వల్ల రకరకాలైనటువంటి సమస్యలు, రకరకాలైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ షష్టగ్రహ కూటమి చూడండి, మనకి మీనరాశిలో శని ప్రవేశం, అలాగే రాహుతో కూడుకొని రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని కూడా కూర్చొని ఉన్నారు. దీని ప్రభావం చేత తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది. రాహుతో ఏ గ్రహం అయితే కూడుకుని ఉంటుందో చండాలత్వాన్ని పొందుతుంది. ఎప్పుడైతే రవిగ్రహం రాహుతో కూడుకుని ఉన్నదో, రవి ప్రభావం చేత పాలకులకు ప్రశాంతత లేకపోవడం, రకరకాల చికాకులు ఏర్పడము, ఆంతరింగిక కక్షలు కార్పణ్యాలు ఏర్పడము, ఇట్లాంటి సమస్యలు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా మానసిక ప్రశాంతత అనేటిది లేకుండా అవుతుంది. అలాగే పితృస్థానం అనేటువంటిది క్షోభిస్తుంది, అంటే తండ్రులు కొడుకుల వల్ల ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే మనకి చంద్రుడు దోషభూయిష్టంగా ఉండదు, అంటే చంద్రుడు కూడా ఈ రాహుతో కూడుకుని ఉండడం చేత మానసిక ప్రశాంతత అనేటువంటిది లేకుండా పోతుంది. అలాగే ఔషధి గుణాలు కోల్పోతాయి, జల ప్రళయాలు సంభవించేదానికి అవకాశం ఉంటుంది. అయితే స్వామీజీ గారు 2019లో కూడా ఈ షష్ఠగ్రహ కూటమి అనేది ఏర్పడింది, అప్పుడు కరోనా వచ్చింది. ఇప్పుడు కూడా ఉగాది ముందు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఇది యుగాంతం అనుకోవచ్చా? బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానం ప్రకారం ఈ కలియుగం అంతం కాబోతుంది అనేటువంటి సూచనలు అని అనుకోవచ్చా ఇలాంటి ప్రకృతి విపత్తులు? లేదమ్మా, అప్పుడే కలియుగం అంతమైపోతుంది అనేటువంటిది అసత్యం. ఇది ఎందుకంటే కలియుగంలో మనం ప్రథమ పాదంలోనే మనం ప్రయాణం చేస్తున్నాం అంతా కూడా. అందుచేత కలియుగం అంతమైపోతుంది అనేది కాదు, కలియుగానికి అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ కూడా ఒకటొకటి బహిర్గతం అవుతూ కృతయుగానికి బీజాలు పడతాయి అంతే. యుగాంతం అయిపోవడం అనేది జరగదు. కృతయుగానికి నాంది ప్రస్థానంగా ఈ యొక్క కలియుగం అంతమైపోయేటువంటి సమయానికి ఇది శ్రీకారం కూడా చుట్టబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే చాలా వరకు ప్రక్షాళన అయిపోతుంది అనమాట. ఎక్కడైతే అన్యాయము, అధర్మము, అవినీతి, అక్రమాలు ఉంటాయో అక్కడ ఆ ప్రాంతం వల్ల కూడా భయంకరమైన దుర్భిక్షాల వలన, తర్వాత అదేవిధంగా ఈ యొక్క భయంకరమైనటువంటి ఉపద్రవాల వలన నష్టాల వాటిలో అక్కడ వాష్ అవుట్ అయిపోతూ ఉంటుంది. చూడండి, పూర్వం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఏమనంటే భూదేవి భూభారాన్ని భరించలేకపోతుంది, పాపం పెరిగిపోతుంది, పాపం ఎప్పుడైతే పెరిగిపోతుందో భూదేవి భారాన్ని భరించలేక ఆవిడ మళ్ళా అది రకరకాలైన ఉపద్రవాలను సృష్టిస్తుంది అని. అలాగే ఎక్కువ శిష్టాన్ని బట్టి మనం తీసుకున్నట్టయితే కూడా మనకి ఏం చెప్పబడుతుందంటే, ఎప్పుడైతే అధికంగా ఏర్పడిపోతూ ఉంటాయో, అంటే అధికమైన జనాభా పెరగడం కానీ, అధికమైన కాలుష్యం పెరగడం కానీ, అధికమైనటువంటి వాతావరణం అంటే వికృత చేష్టలు చేయడం వల్ల ఏంటంటే ప్రకృతిలో రకరకాల మార్పులు వచ్చి దానివల్ల శోభ ఏర్పడుతుంది, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి దాని యొక్క సమతుల్యతను భూమి కాపాడుకుంటుంది అని చెప్పేసి సైన్స్ మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఈ పాపం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గానే
ఉమ్, భూభారం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే భూభారం పెరుగుతుందో ఆటోమేటిక్గానే ఈ ఉపద్రవాలు అనేటువంటివి వస్తాయి. ఇప్పుడు ఇటీవల రామదాస్ కాలంలో గారు మనం చూస్తున్నాం యుద్ధ భయాలు ఉమ్, అలా